నా పేరు ఎల్ వెంకటేష్, తోల్పల్లి. మేము 15 ఏళ్ళకి దిగువ తోల్పల్లి గ్రామీణ స్వయం సేవకులుగా పనిచేస్తామే. గ్రామీణ స్వయం సేవకులుగా పనిచేసినప్పుడు ఎఫ్పిఎస్ సంస్థలో ఒక 6 నెలల కాలము తరబేతి తీసుకుంటున్నామే. తరబేతి తీసుకున్న తర్వాత మా గ్రామానికి సంబంధించింది అట్లా సామూహిక ఆస్తులు ఏముండాయి, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, గుండుతోపు, శ్మశానము, గోమాలము, ఇవంతా తెలియకుండా అట్లా పరిస్థితి ఉండే. మేము తరబేతి తీసుకున్న తర్వాత అవన్నీ ఎన్ని ఎకరాలు ఉన్నాయి, మా గ్రామానికి యావ దిక్కులో ఉన్నాయి, ఎన్ని హెక్టార్స్ చేరుతుంది అని అట్లా మాహితి కలెక్ట్ చేస్తామే. కలెక్ట్ చేసిన తర్వాత గుండుతోపుని ఇంకా జనాలకి ఏమేమి ఉపయోగం ఉందని చెప్పేసి తెలుసుకొని జనాలకి అంతా గ్రామంలో ఉండేట్లా జనాలతో అందరినీ ఉడ్డకేసి వాళ్ళకంతా తిలువలకి ఇస్తామే. గుండుతోపుని ఇంకా వచ్చేట్లా దాంట్లో ఉండేట్లా చింత చెట్లు, కానుగ చెట్టు, వేప చెట్టు ఇట్లా దానిని ఇంకా వచ్చేట్లా ఆదాయాన్ని జనాలకి ಯಾವ రీతిగా ఉపయోగించుకోవాలని అట్లా విషయాన్ని మేము జనాలకు చెప్తామే. దాన్ని ఇప్పటికీ ఉపయోగించుకుంటున్నాము. రెండోది చెరువులది ఎన్ని చెరువులు ఉన్నాయని చెప్పి అట్లా తెలుసుకొని ఆ చెరువులని ఇంకా వచ్చే అట్లా ఆదాయం ఏమేమి ఉందని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ చెరువుల్లో చేపలు గన ఏమన్నా ఉంటే గన అది పంచాయతీ వాళ్ళు టెండర్ వేస్తారు, యాక్షన్ వేస్తారు. అప్పుడు కొంతమంది మా గ్రామంలో జమీన్ లేకుండా అట్లా కుటుంబాలంతా ఏకమై టెండర్లో కూసుకుంటారు. ఆ చేపలు బట్టి అమ్మి జీవనాలు చేసే అట్లా కుటుంబాలు ఉన్నాయి. ఈ పొద్దుటి కూడా అదే పని జరుగుతూ ఉంది. రెండోది గోమాలము అని ఎట్లాడిది సుమారుగా మా గ్రామానికి సంబంధించిన ఎట్లాడిది 2000 హెక్టార్ వరకు ఉంది. దాంట్లో వచ్చేసి గోమాలకి చెరువులకు పైన ఉన్నాయి. ఆ చెరువులకు పైన ఉండే అట్లా గోమాలల్లో మేము ఎన్ఆర్జీ స్కీమ్ ఉపయోగించుకొని దాంట్లో గోకుంట్లు కొట్టేది, చెక్ డ్యాములు కట్టేది, పోషకాలు చేసేది, మళ్ళా అరణ్యీకరణలో చెట్లు పెట్టేది. చెట్లు కూడా వివిధ రకమైన అట్లా చెట్లు పెడుతున్నాము. ఆ చెట్లని ఇంకా కూడా ఇప్పుడు యాప్ చెట్లని ఇంకా ఆ యాప్కాయలు అనేది తెచ్చుకొని జమీన్ లేకుండా అట్లా కుటుంబాలు ఇప్పుడు దానితో అమ్మి జీవనం చేసే అట్లా పరిస్థితి ఉంది. మళ్ళీ సీతాఫల చెట్లు అనేది ఉన్నాయి గోమాలలో. అవి కూడా అవి కాయలు వచ్చినప్పుడు దానితో అమ్మి ఇప్పుడు మార్కెట్కి ఎత్తపోయి దాన్ని ఇంకా వచ్చే అట్లా ఆదాయం కూడా ఇప్పుడు జీవనాలకి ఎంతో కుటుంబాలు ఇప్పుడు ఉపయోగించుకుంటున్నాము. అదే కాకుండా ఇప్పుడు గోమాలలో ఏర్లు ప్రత్యేకమైన అట్లా ఏర్లు జిక్తూ ఉన్నాయి, గడ్డలు జిక్తూ ఉన్నాయి. దానితో కూడా ఇప్పుడు ఉపయోగించుకొని సుమారు కుటుంబాలు జీవనం చేసే అట్లా పరిస్థితి ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ఆర్జీ స్కీమ్ కింద ఆ గోమాలల్లో దానితో మంచి చెక్ డ్యాములు చేసేదాన్ని ఇంకా నీళ్ళు నిలుస్తూ ఉంది. గోకుంట్లు కొడితే కన్నా మా గ్రామాల్లో ఉండే అట్లా జువాలకంతా నీళ్ళు తాగేదానికి ఉపయోగమవుతూ ఉంది. మళ్ళీ నీళ్ళు అనేది అక్కడ ఇమురుతూ ఉన్నాయి, అంతర్జాల మట్టం అనేది పెరుగుతుంది అని ఎట్లాంటిది కూడా తెలుసుకొని మేము సుమారుగా ఒక 10-15 ఏళ్ళు ఇంకా ఒక 20 ఇంకా ఎక్కువ గోకుంట్లు కొట్టించినాము. చెక్ డ్యాములు కూడా ఒక 7-8 చెక్ డ్యాములు చేయించినాము. మాకుండే అట్లా గోమాల సుమారు హెక్టర్ గోమాలాన్ని పొద్దు చెట్లు పెట్టి వేరే దాంట్లో వచ్చేట్లా చెక్ డ్యాములు, గోకుంట్లు, నాలా బదువులు ఇట్లా పనులన్నీ చేసి ఎన్ఆర్జీ కింద పనిచేస్తున్నాం. అదే కాకుండా ఈ పొద్దు మా గ్రామీణ ప్రదేశాల్లో ఉండేట్లా ఎన్నో కుటుంబాలకి జమీన్ లేకుండా అట్లా కుటుంబాలతో గుర్తించి వాళ్ళకు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకా గోమాలలో ఎవరు పలసాయం చేస్తున్నారో వాళ్ళకి సాగుబడి సిటీ ఇప్పించే అట్లా కార్యక్రమం కూడా చేసుకొని వస్తాను. అదే కాకుండా ఈ పొద్దు సుమారు కుటుంబాలకి అంగవికలు ఉండారు, విధవేలు ఉండారు, ఈ పొద్దు వేరే వయసు అయిన అట్లా జనాలు ఉండారు. వాళ్ళకు కూడా సెక్యూరిటీ స్కీమ్ కింద సామాజిక భద్రత దీని కింద ఈ పొద్దు వాళ్ళకి పెన్షన్ చేపిస్తాను. ఆ పెన్షన్ చేపించేదాన్ని కూడా ఎన్నో కుటుంబాలకి జీవనం నడుస్తుంది. పెన్షన్ చేపించాలంటే ప్రతి ఇంటికి మేము ఒక అర్జీ ముఖాంతరము, బుక్ ముఖాంతరము తయారు చేసినాము. దాంట్లో సుమారుగా ఒక 18 ఇంకా 20 యాక్టివిటీస్ చేసినాము. దాంట్లో వాళ్ళకి రేషన్ కార్డు ఉందా లేదా, ఎలక్షన్ కార్డు ఉందా లేదా, అకౌంట్ ఉందా లేదా, ఆధార్ కార్డు ఉందా లేదా, లేదు వాళ్ళకి జమీన్ ఉందా, లేదు వాళ్ళకి కరెంట్ ఉందా, వాళ్ళ ఇంటి దగ్గర చరండి ఉందా, ఇప్పుడు వాళ్ళకి తాగేదానికి నీళ్ళు సౌలభ్యం ఉందా, రోడ్డు ఉందా, ఆ ఇంట్లో ఏమన్నా అంగవికలు ఎవరైనా ఉండారా, లేదు వయసు అయింది అట్లా వాళ్ళు ఎవరైనా ఉండారా, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకొని మేము ఒక స్కీమ్ చేసుకున్నాం. స్కీమ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి అర్జీలు వేపించి వాళ్ళకి ఉపయోగం చేస్తున్నాం. అదే కాకుండా ఇప్పుడు మా గ్రామాల్లో ఉండే అట్లా ప్రతి కుటుంబానికి కూడా జాబ్ కార్డు కావాలా,
సర్కారం ఇంకా ఏమి ఉద్యోగ ఖాత్రాలో 100 దినాలు కానూన్ ప్రకారం పని వల్ల అని చెప్పి కానూన్ ఉంది. ప్రతి కుటుంబానికి కూడా జాబ్ కార్డు ఇప్పించినాం. ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి 100 దినాలు పని చేసుకునేదానికి వాళ్ళకి అవకాశం కల్పించి పంచాయతీలో నమోనే 16 వేయించి వాళ్ళకి పని ఇప్పించేదానికి మా ఊరే కాకుండా ఇడీ పంచాయతీలో కూడా ఇప్పుడు మేము ఆ పని చేయించేదానికి సాధ్యమైంది. ఎందుకంటే మేము విషయాలన్నీ తెలుసుకున్నాం కాబట్టి మేము అధికారుల దగ్గర నేరంగా మాట్లాడి పని ఇప్పించేదానికి సాధ్యమైంది. ఇవన్నీ చూసి మా గ్రామీణ మా ఊర్లో ఉండే అట్లా జనాలంతా ఒక అవకాశం చిక్కే మాకి సుమారు 10-12 నెలలు ఇంకా జనాల మధ్యలో పని చేసుకుని వచ్చిన దానికి మాకి ఎలక్షన్లో ఒక అవకాశం వచ్చా మాదైన అట్లా కేటగిరీ ఇదైనప్పుడు మాకి లేడీస్కి కేటగిరీ వచ్చా. ఆ కేటగిరీ వచ్చినప్పుడు మా ఎమ్మోళ్ళతో నిలబెట్టి గ్రామ పంచాయతీగా మెంబర్గా కూడా మా ఊర్లో ఉండే అట్లా గ్రామస్తులంతా చేసినారు. జనాలకు పని చేసుకునే దానికోసము ఒకే రూపాయి కూడా ఇవ్వకుండా జనాలు మాకి వేరే దుడ్డుకి ఓటు అమ్మకూడదు, పనిచేసే వాళ్ళకి ఓటు వేయాలనే ఉద్దేశంతో జనాలు మాకి ఓటేసి జనాలు సేవ చేసేదానికి అవకాశం కల్పించినారు. ఈ అన్ని పనులు చేస్తే జనాల్లో ఇంకా మంచి పేరు ఉంటుంది. ఇట్లే చేయాలనేది ఒక అట్లా ఆశ మాకుంది.